నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. చలసాని శ్రీనివాస్ గారు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు మనతో ఉన్నారు. ప్రముఖ ఎన్నికల పరిశీలకులు మాత్రమే కాదు, నేను ఒక్కటి చెప్పి ఆపలేనులే కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి అవసరం ఏంటో, ప్రజా కంటకులు ఎవరో, ప్రజా పాలకులు ఎవరో ప్రజలకు వివరిస్తూ రాష్ట్రం మొత్తం పర్యటించినటువంటి వ్యక్తులు. ఇప్పుడే కాదు, గత 25 సంవత్సరాలుగా వారు ఉన్నారు మనతో. క్షేత్రస్థాయి పరిశీలన చేసినటువంటి వ్యక్తులు. నమస్కారం శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. శ్రీనివాసరావు గారు, ఒకవైపు వైసీపీ ప్రమాణ స్వీకారానికి డేట్ అనౌన్స్ చేసుకొని వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటున్నాం. వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు చెప్పుకుంటూ పోతా ఉన్నారు. ఇటువైపు వీళ్ళు కూడా అంతే ధీమాగా ఉన్నారు. వైసీపీ సింగిల్ డిజిట్కి పరిమితమయ్యే అవకాశం ఉంది అనేది టీడీపీ శ్రేణులు, ఇటు కూటమి శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఏంటి గ్రౌండ్, యాక్చువల్గా గ్రౌండ్ ఎలా ఉంది? వాళ్ళకి ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు చేసుకునేంత ధీమా ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి సింగిల్ డిజిట్ కూడా రాదనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. ఎలా వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడలేదండి. సరే, మాట్లాడే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ ప్రతినిధులు ఉంటారు కదంటే, కానీ ఏంటి యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి సార్? ముందు రాష్ట్రం అంతా దగాపడ్డ ఆంధ్రులారా, ఎక్కడైనా మేలుకోండి, ఒక క్షణం ఆలోచించండి. మంచి వాళ్ళని, నీతి నిజాయితీ పనులు ఎన్నుకోండి, ఏ పార్టీలోనూ అవినీతి పనులు, నేర చేతులను దూరం పెట్టండి అని ఇదే స్లోగన్ మీద దశాబ్దాలుగా తిరుగుతున్నాం, ప్రచారం చేసాం. ఈ ఎన్నికల్లో కూడా లాస్ట్ టైం హోర్డింగ్స్ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తుంటారు. ఈ సంవత్సరం సరే మేజర్ మీడియా చూపించలేదు. 2019 తర్వాత ఏదైతే మేము అంతకన్నా ముందు కంటే గట్టిగా ఉధృతంగా ఉద్యమం చేసామో 99% మీడియా చూపించలేదు. కాబట్టి ఇది కూడా చూపించిన వాళ్ళు ధన్యవాదాలు అండి. అందుకని చాలా మంది అడుగుతా ఉన్నారు, ఎందుకు చెప్తున్నా అంటే, మీరు తర్వాత ఏమైపోయారు, వాళ్ళ కళ్ళు కనపడిపోతే నేనేం చేయనండి. మీడియా చూపించదో, నన్ను చర్చలకు పిలవదో, పిలవకుండా మీరేమైపోయారు అంటారండి. ఇప్పుడు 3 పార్టీల మీడియాలు మేజర్ చూపించిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు, ధన్యవాదాలు చెప్తున్నాను. నువ్వు రాలేదంటే అలా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉద్యమాలు చేస్తాను, ప్రాణం పెట్టి పనిచేసామండి. కానీ కేంద్ర మంత్రులు కలుస్తాం. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశానికే ఊపిరినిచ్చేలా సోషల్ మీడియా ఒకటి వచ్చింది. సోషల్ మీడియాలో కూడా ఎలా అయిపోయిందో మీరు చూశారు. 67 వాళ్ళని ఎవరు కొన్నా. సరే, మన కమింగ్ బ్యాక్ పాయింట్కి వద్దాం. దాంట్లో కూడా ఎలాగా వన్ సైడ్ ఉండాలి. సరే, నేను చేసిన అబ్జర్వేషన్ ప్రకారం ఇది మీకు ఫిబ్రవరి 2000 మీతోనే మాట్లాడాను. అవునవును, మాట్లాడారు మీరు. ఆ వీడియో దయచేసి ఒకసారి టైటిల్ అనేయండి. అంటే సంవత్సరం 3 నెలల క్రితం మాట్లాడాను. ఇంకా సంవత్సరం ఉందంటే అప్పుడు ఎన్నికలు మనం మార్చలేదు అనుకున్నాం. అవును, ఆ వీడియో ముందుగా వేయండి అందరికి. డెఫినెట్గా నేను కన్సిస్టెంట్ ఏం మాట్లాడాలని తెలుస్తుంది. ఉత్తర కోస్తారో ఎన్ని సీట్లు వస్తే దాంట్లో స్పష్టంగా ఉంది. అవును, ఇవాళ జనసేన, వామపక్షాలు, తెలుగుదేశం బట్టి కలిస్తే వారు వన్ సైడ్ అవకాశం ఉంటుంది. 1 year 3 months బ్యాక్ చెప్పాను. అవును, కన్సిస్టెంట్ 4 నెలల క్రితం మాట్లాడినప్పుడు కూడా బిఫోర్ బీజేపీ అన్నప్పుడు 120 స్థానాలు వచ్చేటట్లు ఉన్నాయండి ఇవాళ కనుక ఎన్నికలు జరిగితాయని చెప్పాం. బీజేపీతో కలిసిన తర్వాత 100 to 105 అని మన మాట. 100 to 105 ఇవాళ కూడా నేను ఐఎమ్ స్టిక్కింగ్ ఆన్ టు దట్ అండి. నెంబర్లు నేను సర్వేలు చేయలేదు, ఎగ్జిట్ పోల్స్ చేయలేదు. కానీ రాష్ట్రం అంతా తిరిగిన నేపథ్యంలో మా వాళ్ళని మేము చెప్పుకుంటూ తిరిగాం. అవినీతి పనులకి నేను ఓడించండి, ఏ పార్టీలోని ఇండిపెండెంట్గా ఉన్న స్వతంత్రులైన ఏ పార్టీని మంచి వాళ్ళని ఎన్నుకోండి, ఉత్తర భారతీయ జనతా పార్టీని మాత్రం ఓడించండి చెప్పాం. ఎందుకంటే నమ్మద్రోహం చేసింది, నైవంచం చేసింది ఆంధ్రప్రదేశ్కి. గత 5 సంవత్సరాల్లో అంతకుముందు కంటే బడ్జెట్లో ద్రోహం చేసింది. రాయలసీమ ఉత్తరాంతకి ఉంది. అసలు అమరావతిని ఏదో చెప్తారు ఆయన వచ్చి, ఇప్పుడు ఒక ఫోన్ కాల్ చేసి మిస్టర్ జగన్ స్టాప్ అమరావతిని అమిత్ షా మోడీ మాట్లాడితే 6 నిమిషాలు స్టాప్ చుట్టి అమరావతిని రాజధాని చేసేవారు. ఇవాళ స్టోరీలు చెప్తారు. పోలవరం నిధులు ఆపేస్తారు, నాశనం చేసేసారు. ఇవాళ వాళ్ళు నేను చెప్తాను, వీళ్ళ నాన్న మీద పెట్టుకో, దాని నిధులు అయిపోతే ఎవరు కట్టడండి? చంద్రబాబు నాయుడు గారు కట్టాలి ఉండదా? లేదా వాళ్ళ నాన్నగారు ప్రాజెక్టుని పెట్టింది కంపెనీ. కొంతమంది అతి తెలివితో మాట్లాడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు డ్యామ్ కడితే పని అయిపోయిందంట. ఎంత పాగలకానాలు చేయమాకండి ప్రజల్ని. డ్యామ్ కడితే కాదు, దాంట్లో 150 అడుగులు నీరు. డ్యామ్ అనేది ఒక భాగం, కరకట్ట, ఇది రాతి మట్టి కట్టడం, ఎత్తకం రాక్ ఫీల్డ్ డ్యాము, ముందేమో స్పిల్వే. 150 అడుగులు ఎత్తు నీళ్లు పెట్టి మొత్తం పవర్ ప్రాజెక్ట్ కన్నా పూర్తి చేసి నీళ్లు నిలబెట్టి నిరావాసితులు న్యాయం చేస్తేనే ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టు. బాధ్యాలు కొట్టుకుని బంతిలు కొట్టుకుంటాం రెడీగా సిద్ధం కాదండి. సరే, కమింగ్ బ్యాక్ టు పాయింట్, సర్వనాశనం చేశారు. అంటే వెలిగొండ టన్నెల్ పూర్తి చేసి మేము పూర్తి చేసాం. ఆఖరణ ఏమవుతుందంటే చెట్టు కొడతా ఉంటారు చాలా మంది. కొట్టిన తర్వాత ఆఖరణ ఎవడొచ్చి తోపు చూస్తే పడిపోతుంది. చూసారు నా వల్ల పడిపోయిందండి. సరే, క్రెడిట్ పక్కన మీరు అన్నట్టు అక్కడ కూడా ఆర్ఆర్ ప్యాకేజ్ అక్కడ కాదండి. మన వాటర్ రాలేదు. ఏది పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఒకటి, ఇంకో 2-3 జరిగి చూసాం కదండి. సరే, కుప్పం ఇచ్చాను నేను. సరే, పోలవరం ప్రాజెక్ట్ అది విభజన హామీల్లో లేదండి. ముఖ్యమైన హామీ పోలవరం అనేది ఉంది. కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం చేస్తుంది. సరే, కమింగ్ ఇవాళ
భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత 95, 100, 105 స్థానాలకు పడిపోయిందండి కూటమి అభిప్రాయం. నాకు తెలిసి ఎన్నికలకి 10-15 రోజుల ముందు కూడా పరిస్థితి కూటమి 100-105 స్థానాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 70 స్థానాలు మధ్య ఉందని నేను స్పష్టంగా మీకు చెప్పాను, అందరికి కూడా చెప్పాను. కానీ తర్వాత ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోని కూడా అత్యధిక ప్రజలు కొంతమంది సీరియస్గా తీసుకున్నారు. పార్టీ అమ్మాయిలు ఉంటారు, 20-30% ఖచ్చితంగా ఉంటారు, మిగతా వాళ్ళు 5%. అత్యధిక సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విశ్వసనీయత వేరు. ఈ హామీలలో ఆయనకంటే కూడా ఎన్టీ రామారావు గారికి, రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. చంద్రబాబు నాయుడు గారికి విశ్వసనీయత తన ఒక సైబరాబాద్ నిర్మించడం, ఒక అభివృద్ధిగా, ఒక విజన్ లేదుగా, సంక్షేమ పథకాలు పైగా ఆయన చాలాసార్లు చెప్పారు. ఏంటి సంక్షేమ పథకాలు, శ్రీలంక అయిపోతుంది, అది ఏమి అయిపోతుందని. 5,000 వాలంటీర్స్కి శ్రీలంక 10,000 వస్తుంది, వెళ్ళిపోయారు. డబుల్ 100%. జగన్మోహన్ రెడ్డికి రూపాయి పెంచలేదు. అది పక్కన ఎప్పుడైతే మేనిఫెస్టో 27 తారీఖున వచ్చిందో ప్రజలు కంపేర్ చేసుకుంటూ మొదలుపెట్టారు. అప్పుడు కంపేర్ చేస్తారు. ఈయన 3,000 అన్నారు, ఎప్పుడో 2029 నాటికి 28 నాటికి 250 పెంచుతారంట. చంద్రబాబు నాయుడు గారు అదైతే డైరెక్ట్ పెంచాల్సిందే. ఇప్పుడు మిగతా హామీలు కదా, రుణమాఫీ కాదు కదా, 4,000 ఇస్తాను. అది కాకుండా అక్కడ 3,000 పాతది 3 నెలలు కలిపి 7,000 చేతిలో పెడతాను. దివ్యాంగులకి 9,000 పెడతాన్నారు మొదటి నెల, తర్వాత నుంచి 6,000 రూపాయలు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సనాలిటీస్ కానీ, అలాగే మిగతా వాళ్ళకి 10,000 కోమార్ఫిడిస్ కానీ, తీవ్రమైన వ్యాధులు ఉండటం కానీ, మిగతా క్యాన్సర్ పేషెంట్ కొంత వేరే కేటగిరీ తక్కువ మంది. అత్యధికంగా జనరల్ పెన్షనర్స్, వృద్ధాప్య పెన్షన్స్, విడో పెన్షన్స్, దాంతోపాటు దాదాపు 8 లక్షలు 10 లక్షలు వచ్చండి దివ్యాంగుల పెన్షన్స్ ఉన్నాయి. అందువలన ఇది డైరెక్ట్గా కంపేర్ చేసుకుని మొదలుపెట్టి నన్ను చాలామంది అడిగారు, ఆయన ఇస్తా అన్నాడు, ఎప్పుడో మేము చచ్చిపోతాం అప్పటికి ఇచ్చేటప్పటికని అంటున్నారు పక్కన వాళ్ళతో కూడా. 70 ఏళ్ళు ఉన్నాయి కదంటే 5 ఏళ్ళు అనేది వాళ్ళు చాలా లాంగ్ డిస్టెన్స్ అని అర్థం. అంతే కదా. అందువల్ల అప్పుడు సీరియస్గా తీసుకుని మొదలుపెట్టారు. తర్వాత నెక్స్ట్ బస్సు. నేను మాడుగుల, మీరు అన్న మాడుగులో నేను ఆగినప్పుడు జనం ఏంటి ఎలా ఉందని మా వాడు మిగతా ఎనపాల కార్లో ఉన్న వాళ్ళు అడుగుతుంటే, మాకు బస్సులు ఫ్రీ పెడతారంట, మేము వాళ్ళకి ఎక్కువ అన్నవరం, ఓకే, సింహాచలం, దేవాలయాలకు వెళ్ళేది, తిరుపతి కూడా అని తెలియదండి, జిల్లా అని తెలియదు వాళ్ళకి. బస్సులు ఫ్రీ అంట, మనం వెళ్ళి వచ్చేవచ్చు, మీకు లేదంటలే మా వాళ్ళకి అంట, వాళ్ళ ఆయనతో ఎక్సెక్ మాడటం, ఇవన్నీ ఒక ప్రజల్లో కొంత తెలియదు. సూపర్ 6 ఫస్ట్లో వెళ్ళా, 6 నెలల చనిపోయి చేసిన అంటే రాజమండ్రి మహానాడులో దాన్ని ఎక్కువ వెళ్ళలేదండి. నా అభిప్రాయం నాది, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, నేను చెప్పగలుగుతాను. వెళ్ళినా ఇది వచ్చింది, అది కంపేర్ చేసుకుంటారు. మూడోది ప్రతి మహిళకి పాకెట్ మనకి 1,500 ప్రతి నెల, ప్రతి నెల అంటే సంవత్సరం 18,000. 50 ఏళ్ళు నిన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా మళ్ళీ 4,000. వాళ్ళే 80% ఉంటారు జనాభాలో, 70%. ఇవన్నీ కూడా మిగతా ఏళ్ళకైతే 59 ఏళ్ళ వరకు మిగతా వాళ్ళకి. ఇవన్నీ కూడా దాంతోపాటు నిరుద్యోగ భృతి, పైగా వాలంటీర్లకి 100% పెంచడం, ఇవన్నీ అక్కడ కనపట్టలేదండి. మిగతా ఏదో అమ్మోడు 2-3 వేలు పెంచుతాం, మిగతా వాళ్ళకి కొంత పెంచుతాం, మిగతాది జరుగుతూ వస్తుంది తప్పితే ఇవన్నీ కూడా కనపడిన నేపథ్యంలో ఒక ఇంపాక్ట్ ఇమ్మీడియట్గా ఇస్తారు కదా అంటే నమ్మటం అనేది వేరేనా. ది స్టార్టెడ్ కంపేరింగ్. ఫస్ట్ అయితే 3 గ్యాస్ బండ్లు అన్నారు. యాక్చువల్గా విలేజ్లోనండి చాలా చోట్ల భార్యాభర్త అంటే చాలా మంది వేరువేరుగా తీసేసుకున్నారు. ఒక గ్యాస్ బండ 2-3 నెలలు తక్కువ కాకుండా వస్తుంది. వాళ్ళు చాలా విలేజ్ల్లో వేడి నీళ్ళు కాసుకుంటే కానీ బయట దాలి కానీ మిగతా పెట్టుకుంటారని మిగతా జరుగుతుంది చూశారు. అందువల్ల 3-4 నెలలు వస్తుంది. అక్కడ నేను పల్నాడులో చూస్తుంటే ఒక ఎమ్మెల్యే నేను ఒకటి నేనేసి 4 ఇస్తాను అంటున్నాడు ఆయన. అంటే సంవత్సరానికి వరకు ఇబ్బంది ఉండదు. గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి సరే ఎవరైనా కానీ ఇంకో చోట మా జిల్లాలో కూడా మీరు ఎవరైనా అడుగుతున్నారు, ఇస్తారేమో అంటున్నారు. అందువల్ల ఇక ఫ్రీగా మనకు బాగుంది. ఇది కొంచెం ఇంపాక్ట్ చేసింది. దీనికన్నా అత్యధికమైన ఇంపాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో జరిగిందండి. రైట్. ఇదే ఏమన్నా మలుపు? అది కాదు, ఆయన ఫోటో మలుపు దీనికంటే. ఓకే ఓకే ఓకే. ఆయనకి ఎవరో పెద్ద మనిషి అడిగారండి జగన్మోహన్ రెడ్డి గారిని. నాకు అడిగినా అని చెప్పారు. సరే ఆయన ఏం చెప్పారు ఆయన చెప్పింది నేను నమ్మాలి. మీ ఫోటో ఎందుకు వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, అన్నా నేను అది ఎవరో ఆఫీసర్ చెప్పి మంచిగా ఉంటుంది, మీ ఫోటో బాగుంటుంది, చేస్తే కూడా మనమే సర్వే చేస్తున్నాం అని అది చెప్పారు. అన్నాను, అది మిస్టేక్ అన్నా అంట. అప్పటికే దాటిపోయిందండి. అది మిస్టేక్స్ దాటిపోయింది, అది కుదరదు. ఎవరన్నా బుర్ర ఉన్నాడు, ఎవరన్నా రాజపత్రులు ఉండాల్సిందని తన బొమ్మ వేసుకుంటాడండి. మహాత్మా గాంధీ బొమ్మ వేసాంపోనే మన జాతిపితగా అనుకున్నది అది పత్రం. మనకు వచ్చిన పత్రాన్ని రాజముద్ర కింద ఆ పూర్ణకము ఆంధ్రప్రదేశ్ రాజ్యచిహ్నం ఉండాల్సిన గుర్తది. దాన్ని తీసుకుని తాను ఫోటో వేసుకుంటే అంటే ఆయన శాశ్వతమా, పాలకులు శాశ్వతమా? ఈ గుర్తు శాశ్వతం, ఆ పత్రం శాశ్వతం. తప్పండి. సరే
తప్పుగానే వేసుకున్నారు, ఖచ్చితంగా రాంగ్ అది, తప్పు అబ్సల్యూట్ చేశాను. రాంగ్. అది పీక్స్ అనమాట. రాత్రులు సర్వే చేసి జగనన్న బొమ్మ ఏంటండి, జగనన్న సర్వే చేసిన సర్వే ప్రభుత్వాన్ని సొంత డబ్బులు పెట్టారా, ఆయన చేయించాడు సంతోషం, సొంత డబ్బులు పెట్టారా, ప్రభుత్వ డబ్బులే కదా అని చెప్తున్నాను. అవును. ఇదేమైందంటే ఇది ప్రజల్లో చాలా గట్టి ప్రచారం అయిపోయి, మీరు నమ్ముతారో కొన్ని ట్రైబల్ ఏరియాస్లో కూడా వెళ్ళిపోయింది. విశాఖపట్నంలో ఉన్న నార్త్ కాన్స్టిట్యున్సీస్లో కొంతమంది చిన్న చిన్న 60 సెంట్లు 60 సెంట్లు కాదు, 2 సెంట్లు 3 సెంట్లు ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఏంటి ఇలాగ పెట్టేశాడంట, బొమ్మ వేసుకుని లాగేస్తాడంట. ఎందుకు లాగుతాను, ఆ పక్కింటి వాడు నా మీద పవర్ఫుల్ వాడు, ఆడికి కార్పొరేటర్ క్లోజు, నా ఇల్లు మీద కన్నేసాడు, ఇంక లాగేస్తాడు అది ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళకు వాళ్ళు సొంతది కదండి, దాన్ని బాగా అభద్రతలోకి వెళ్ళిపోయారు. అంటే అది ఎక్కువ ఇంపాక్ట్ 4-5 జిల్లాలో పడింది, రాయలసీమ జిల్లాలో కూడా పడినా ఇంపాక్ట్ పడింది. ఇది గేమ్ చేంజర్ అయిపోయింది. గేమ్ చేంజర్, ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ మేజర్ గేమ్ చేంజర్ అండి. జనం ఏదో ముందలే మేము చెప్పాం 160 సీట్లు వస్తాయి, ఐ డూ రెస్పెక్ట్ దేర్ విజ్డమ్, దట్ ఇస్ డిఫరెంట్. నా వాదన ప్రకారం 100-105 మించి లేవండి. బీజేపీతో కలిసిన తర్వాత 100-100, నేను 50 వీడియోలు ఉంటాయి చెప్తున్నాను. నేను ఖచ్చితంగా కన్సిస్టెన్సీ ఉన్నా, గాలు గప్పుకుని మాట్లాడి అర్ధరాత్రి ఎందుకు మారిపోద్దండి, అర్ధరాత్రి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో వ్యతిరేకత వస్తుంది, తక్షణమే 150 సీట్లు పోతాయి, రావు కదా. రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు ముందు దానికి తేడా వచ్చింది. ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు దేశం అంతటి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు నా దుర్మార్గంగా హేయంగా దింపేసిందని తిరుగుబాటు చేస్తే ఈ దేశంలో ప్రధాన రాజకీయ పార్టీగా తెలుగుదేశం భారతదేశ పార్లమెంట్ చరిత్ర ఉన్నంతకు చరిత్రలో నిలిచిపోయే స్థితికి ప్రజలు తీసుకెళ్లి నిలబెట్టారు. 30 సీట్లు, సిపిఎంకి 23 సీట్లు వచ్చింది. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు లేకపోవచ్చు కూడా కాంగ్రెస్ లాగా, బట్ ఒక చేసింది. అందువల్ల అంతటి ఇంపాక్ట్ టకేమని మారిపోతుందా, మారిపోదు. కానీ కొంత మార్పు జరిగింది, గేమ్ చేంజర్ ల్యాండ్. దాంట్లో కూడా చెప్తాను, ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు అధికార ప్రతినిధి ఎవరో తెలియదు. పూర్వం నాగార్జున యాదవ్ ఉండేవాడు, గట్టిగా మాట్లాడేవాడని, కుర్రాడైనా సరే ఆయన ఏదో సీట్ అని పక్క వెళ్ళిపోయినట్టున్నారు. చెప్తున్నాను, సకల శాఖ మంత్రి, సకల శాఖ మంత్రిగా ఉన్న సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ రెడ్డి గారు మాట్లాడతారు. ఇక మాట్లాడేది ఎవరిని గట్టిగా, రోజా గారు. ఆవిడ సీట్లో ఆవిడ వాళ్ళ వైకాపా క్యాండిడేట్ల మీద తిడతంతోనే పని అయిపోయింది. అంటే ఆవిడ తప్పట్టలేదు, ఆవిడ ఇల్లు సర్దుకుంటుందని సరిపోయిందండి అక్కడ ఎలాగని. ఇక ఇంకో మాట్లాడే వ్యక్తి ఎవరైనా కొడాలి నాని గారు, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు, వెనుగల రాము గారు వచ్చి ఆయన వాళ్ళ మొత్తం కుటుంబం అంతా చేసేటప్పటికి టారెత్తిపోయి ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు. పేరు నాని గారు వాళ్ళ కొడుకు పోటీ చేస్తున్నారు. ఈయన ఈ ఉన్నాళ్ళకల్లా కొంచెం బుర్రండి బాగా ఉండవల్లి గారిలాగా ఏంటంటే వ్యంగ్యం బాగా వచ్చిన మనిషి ఉండవల్లి గారి తర్వాత ఆయనే కొంచెం సబ్జెక్ట్ కూడా మాట్లాడతాడు. ఆయన చాలా చక్కగా ఆర్టికులేట్ చేయగలుగుతారు. సరే మనకు నచ్చపోయినా ఆయన దాంట్లో పడిపోయారు. ఇక ఎవరైనా సంబరాల రాంబాబు గారు అంటే ఆయనే చేశారు. అవును, నేను సంబరాల రాంబాబు తప్పేంటి ఆయన అన్నారు కాబట్టి మనం మాట్లాడవచ్చు. ఆ రాంబాబు గారి ఇష్యూలు ఆయన ఏం మాట్లాడతారనేది అన్నీ వెటకారంగా మాట్లాడేటప్పుడు వ్యంగ్యం మాట సీరియస్గా ఉండదు అని చెప్పే సమస్యలు. అసలు ఆ బిల్లుని కేంద్ర ప్రభుత్వం పెట్టింది, నీతి ఆయోగ్ పంపించింది. ఆ బిల్లుని ఏదో మార్పులు చేశారు. గత 5 నెలలు 6 నెలలుగా న్యాయవాదులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. విజయవాడలో టీడీపీ వాళ్ళు కూడా నేను అడిగాను, ఏమంటే మీ అందరూ ఉన్నారు కదా, మీరు రేపొద్దున దాన్ని మారుస్తారా, దాంట్లో కొన్ని కారణాలు రద్దు చేసినా చేస్తారా పోనీ నేను అడిగితే నేను చెప్పలేకపోయారు. మేము కనుక్కొని చెప్తామని వెళ్ళారు. విశాఖపట్నం జేడి లక్ష్మణ్ గారిని వెళ్ళాం, అనేక చోట్ల గుంటూరు అన్ని చోట్లకి వెళ్ళి వచ్చాం మేము. అప్పుడు ఎవరు పట్టించుకోలేదండి, ఏ పార్టీ కూడా గట్టిగా ఉత్తుత్తి మాటలు తప్పితే మేము రద్దు చేస్తామని మాట్లాడాల. లాస్ట్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. అంటే అది లాస్ట్ మినిట్లో ఎందుకు వచ్చింది అని అంటే పైలట్ ప్రాజెక్ట్ అమలు చేస్తాం. యాక్చువల్గా బిల్లు ఎప్పుడు వచ్చిందో మనం చూసాం, నంబర్ తిరుగుతుంది, అందరూ ఉద్యమాల్లో ఉన్నప్పుడు వచ్చిందండి. ఇది మామూలుగా ఎందుకు చేశారంటే సర్వే ఓన్లీ 4,000 గ్రామాల్లో కూడా కంప్లీట్ కాలేదండి, 17,000 గ్రామాల్లో. అది అయ్యేటప్పుడు ఇంకో 2 ఏళ్ళు పడుతుంది, 3 ఏళ్ళు, డిఫరెంట్ ఇష్యూ. కానీ అది వచ్చేటప్పటికి ఏం జరిగింది, రైట్ టైం తీసుకున్నారు. కానీ ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ వైకాపాలు వచ్చింది. ఎందుకని బిల్లు అసెంబ్లీలో ఆమోదించిన ప్రకారం అక్షరం మార్చకుండా పెడతారు, బిల్లులు మార్చరండి. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది బ్రహ్మాండ బిల్లు, ఇలాంటి బిల్లు అవసరమని చెప్పి మాట్లాడారు. అప్పుడు ఎందుకు చింపలేదయ్యా, నువ్వు ఇప్పుడు ఎందుకు చింపుతున్నాను ఒక మాట అడిగితే అయిపోయింది. అడిగే మనిషి కూడా వైకాపాలు లేడు. అంటే మాట్లాడితే అవతరాల మీద ఏకదాడి, లేకపోతే కళ్యాణ్ బాబు గారి భార్యల గురించి మాట్లాడతాం, లేదా ఇంకోటి మాట్లాడతాం, దత్తపుద్ధి, ఇదే అయిపోయిందండి. ఆ జీవితం అంతా ఇదే అయిపోయింది. దురదృష్టవశాత్తు చెప్తున్నా, వాళ్ళు ఫైట్ చేయటంలో దార్శనికత లోపించి అసలు ఆర్మీ కమాండర్ లేకుండా పడింది. ఇక్కడేమో ఎంత యుద్ధం చేశారండి. బాలకృష్ణ గారు తమ్ముడు రామకృష్ణ గారు
రామకృష్ణ గారు కూడా కనపడ్డారండి, అవును. ఆ చైతన్య కృష్ణ గారు, తర్వాత బాలకృష్ణ గారి అమ్మాయిలు ఇద్దరు కూడా నేను చూశాను, మిస్సెస్తో కూడా ఉందిపురం కానీ మిగతా చోట్ల కానీ వెళ్ళటం, మంగళగిరి ఇక్కడ మంగళగిరి కానీ వెళ్ళటం చూశాను. అది కూడా కాకుండా సరే చంద్రబాబు నాయుడు గారు, ఓ పక్కన లోకేష్ గారు, వీళ్ళందరితో పాటు పురంధేశ్వర్ గారు, కళ్యాణ్ బాబు గారు సపోర్ట్గా నాగబాబు గారు, వరుణ్ తేజ గారు, రామచరణ్ గారు, వరుల అరవింద్ గారు అందరూ రావటం అండి. మొత్తం అంతా ఇదే నేషనల్ స్థాయి నుంచి మిగతా మంత్రులు రావటం, అమిత్ షా గారు, మోడీ గారు, యుద్ధం అంతా ఒక 15-20 మంది ఒక చోట. ఇక్కడ కనీసం మాట్లాడి చెప్పేవాళ్ళు అంటే అహంకారం, నేను ఎగ్గుతాననే కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవటానికి ఏదైనా కానీ. అందువల్ల ఏమైందంటే ఇది మాత్రం ట్రిగ్గర్ అయిందండి. ట్రిగ్గర్ అయ్యి ఇది సీట్లు కనుక 100 నుంచి 100, ఇది కనుక ఎంత ట్రిగ్గర్ అయిందో నేను అడిగాను మిగతా సెఫారిస్ట్లో. అది కనుక ట్రిగ్గర్ అయితే 123-125 సీట్స్కి మినిమం, అంటే వేవ్ కనుక అయితే 135కి వెళ్ళిపోతుందండి. కానీ రాయలసీమ మోడీ గారు వచ్చిన దెబ్బ కొట్టడం వల్ల రాయలసీమలో తిరిగి స్ట్రాంగ్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా కోస్తా జిల్లాలో కూడా మైనార్టీస్ ఏదైతే క్రిస్టియన్ మైనార్టీస్ ఉన్న చాలామంది ఉన్నారో వాళ్ళు మణిపూర్ సంఘటన తర్వాత ఏదో స్పందించలేదో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి 15 కారణాలు ఉంటాయి. మొట్టమొదటి కారణం కరెంటు మొత్తం ధరలు పెరిగిపోవడం, గ్యాస్ బండ్ అన్నీ కూడా ఆయన డైరెక్ట్ కారణం. ప్రజలు తమ స్వార్థంగా చూసుకుంటున్న పరిస్థితులు ఇవాళ. అందుకని అమరావతి ఉద్యమం కోసం, రైతులు చేసిన పోరాటం, మహిళలు చేసిన పోరాటం కోసం ఖచ్చితంగా నేను నిలబడుతాను, వాళ్ళతో ఖచ్చితంగా ఉంటాం ప్రాధాన్యత. కానీ ప్రజలకి మొదటి ప్రాధాన్యత కాదు రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే. రెండో విషయం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్, అది కూడా ఒక ఎమోషనల్ ఇష్యూ కింద అయింది. అది కూడా టాప్ 5 పాయింట్స్ లేవండి, డెఫినెట్గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయింది. దాంతోపాటు ఈ కక్షాదింపు చర్యలు, దాంతోపాటు రాజధాని లేకుండా చేయటం, దాంతోపాటు ఉద్యోగస్తులు అందరూ వ్యతిరేకమైపోవటం. అంగన్వాడీస్ దగ్గర మేము దాని మధ్యలో ఉన్నాం కదా, మేము అంగన్వాడీస్ తప్పుడు వెళ్ళి మాట్లాడుతున్నారు. జవహర్ రెడ్డి గారితో, లక్ష్మీ గారితో దగ్గర మేము మాట్లాడారు, ఏదో పరిష్కారం కాకుండా ఉద్యోగస్తులతో కాకుండా కొత్త నిరుద్యోగస్తులు, జాబ్ క్యాలెండర్ లేదు. 49-45 లక్షల మంది పైగా కొత్త ఓటర్లు జాయిన్ అయ్యారు 5 ఏళ్లలో. మీకు అర్థమైంది కదండి, పాత వీళ్ళకి జాబ్ క్యాలెండర్. ఇవన్నీ కండిషన్స్ చూసుకుంటే వరుసగా అసలు నేను చెప్పాలంటే చాలా ఇష్యూస్ ఉన్నాయండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డీజీపీలు మార్చడం దగ్గర నుంచి అనేక విషయాలు ఉన్నాయి. ఈ హామీలు, మేనిఫెస్టోలు, ఈ మేము చెప్పిన కండిషన్స్ 15 కండిషన్స్ ఉన్నాయి మైనస్గా. ఆయన ఎక్కడానికి ఒకే ఒక కారణం ఉంటుంది, నేను హామీలు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాను, ఇంటికి చేశాను, జీతాలు ఇవ్వకపోయిన టైంకి వీళ్ళకి మాత్రం 1వ తారీఖు చేర్చాను, వాళ్ళు నాకు ఇవ్వాలి. అందుకని ఆయన 42% ఓట్లు. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ప్రొవైడర్గా ఉన్నాడే తప్ప ప్రశాంత్ కిషోర్ గారు తక్కువ మాట్లాడకుండా మంచిదండి. ఆయన నోటోరియస్ బీహారీ డెకాయిట్ గా ఆ ప్రతిపక్ష నాయకుడి గారు మాట్లాడారు. రాష్ట్రంలో కుల చిచ్చు, మత చిచ్చు, దిక్కుమాల రాజకీయాలు, ఈ నీచమైన కుట్రలు చేసింది ఆయన అని చెప్పి అనేక ఆరోపణలు. అందుకని ఆయన మనకి వాళ్ళు నచ్చినట్టు మాట్లాడారు. ఇలాంటి వాళ్ళు దేశానికి చీడపురుగు లాంటి వాళ్ళని అనేక మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. పదం గురించి అంటున్నా, పదం గురించి ప్రొవైడర్ లా ఉండకూడదు ప్రభుత్వ అధినేత, ప్రొవైడర్ లా ఉండకూడదు. డెవలప్మెంట్ యాక్టివ్స్ మీకు చెప్తాను, మన తర్వాత మాట్లాడుకుందాం. ఎన్నికలైన తర్వాత ఎన్నికల ముందు నేను మాట్లాడదాం. ఎక్స్పోర్ట్స్ ప్రశాంత్ కిషోర్ గారికి నాలెడ్జ్ లెస్ కొన్ని విషయాలు. ఒక్క విషయం సార్, ఇక్కడ మీరు అన్నారు బీజేపీ కలవడం వల్ల 95, 100 కానీ గేమ్ చేంజర్ ఎప్పుడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిందో అప్పుడు మళ్ళీ 125, 135 టైటిలింగ్ యాక్ట్ ప్లస్ మేనిఫెస్టో స్టార్టెడ్ కంపారిజన్ వెరీ క్లోజ్లీ ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో. ఏప్రిల్ 9వ తారీఖు రావాల్సింది, అంతకు ముందు రావాల్సిన పోస్ట్ పోన్ చేసుకుంటా మెరుగులు దిద్ది, నకేషన్లు దిద్ది బయట 27వ తారీఖున లాస్ట్ లో విడుదల చేశారు. అందువల్ల దీంతో పాటు షర్మిల గారి ఎఫెక్ట్ అంటే పాపం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు ఆవిడ, అసలు ఆడపిల్ల మోడరేటర్ గారిని పట్టుకుని మీ ఆవిడ ఎక్కడావిడ అని చెప్పి ఇంట్లోనే ఆవిడ తీసుకొచ్చి, ఇంట్లో ఉన్న వాళ్ళని బయట తీసుకొచ్చి మాట్లాడి ఆవిడ ఎక్కడావిడ, నేను ఎక్కడావిడ, ఆ పక్క రాష్ట్రంతో నాకేంది అంత హీనంగా ఉందేమో మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడికి. నాకు తెలుగు జాతి అంతా కావాలనుకున్నాను, తెలుగు జాతి అంతా నేను కావాలి, తెలంగాణలో కూడా తిరిగాను. అంటే నేను ఎప్పుడు ఎంత దుర్మార్గంగా ఆవిడ మాట్లాడిందంటే నేను చెప్తున్నానండి, ప్రత్యేక హోదా గురించి ఈవిడ వచ్చింది అయితే రాష్ట్రంలో బయలుదేరిందని మాట్లాడడం, ఎంత దుర్మార్గంగా మాట్లాడడానికి పచ్చి ద్రోహం చేశాను ఉద్యమానికి ఈవిడ. కనీసం అందరినీ తీసుకుని నేను చెప్తున్నాను, అందరినీ తీసుకెళ్లకుండా తీసుకున్నారు కదా సార్. ఏదండి ప్రత్యేక హోదా ఆవిడ నిజాయితీ, రాహుల్ గాంధీ గారు కూడా నిజాయితీ కానీ, లేకపోతే ఆవిడ స్టాండ్ తీసుకుని ఆవిడ లేకపోతే ఎవరు లేరు. ఈవిడ లేచిన తర్వాత దేశంలో కోడి కూసేసింది, కోడి కూస్తే లోకం తెల్లారింది. ఆవిడ వాళ్ళ అన్నగారి ఆస్తుల కోసం, నాన్నగారు సంపాదించిన న్యాయబద్ధంగా సంపాదించిన ఆస్తుల కోసం దాంట్లో సాక్షి మాకు ఇచ్చేస్తే వాటం ఉందని ఆవిడ చెప్పారు. ఆవిడ చూసుకోమనండి. ఆవిడ గట్టిగా పోరాడారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారు మాటలతో. ఏం మాటలు మీ చెవులను రక్తాలు కాడతాయి ఆ మాటలు వింటే. అక్కడ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తిట్టిన మాటలు వింటే
సరే వాడు వచ్చారు సంతోషం కాదంటలేదు. ప్రత్యేక హోదా గురించి నేను వచ్చిన తర్వాత మొదలైంది. ఇంకెవరు లేరమ్మా, చనిపోయినప్పుడు బాధపడినప్పుడు మీరు ఎక్కడున్నారమ్మా? అలా ఆంధ్రప్రదేశ్ మొహం కూడా చూడలేదమ్మా. మీరు చూసుకోండి. కరెక్టే సార్, అబ్సల్యూట్లీ చెప్తాను. కానీ అది ఆ విధానం. కానీ ఆవిడని ప్రయోగించిన తీరుతో డెఫినెట్గా మైండ్ డిస్టర్బ్ అయిపోయి ఉంటుందండి జగన్మోహన్ రెడ్డి గారి. పేంటి వాళ్ళు కూడా ఆవిడ ఒకటి ఆయనకి ఒకటి నాకు అని చెప్పి కూడా పులివెందుల్లో ప్రచారం చేసి డబ్బులు ఎంత ఖర్చు పెట్టారో ఆవిడ సెపరేట్. రాష్ట్రంలో 175 కాన్స్టిట్యూన్సీ ఎండబెట్టి 167 కాన్స్టిట్యూన్సీని ఎండబెట్టి ఆవిడ ఏం జనరల్ దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. అది ఆ పార్టీలకు సంబంధం ఉంది. పాయింట్ ఏంటంటే ఇక్కడ అందుకే మేము చెప్పాలా కాంగ్రెస్ పార్టీని గెలిపించమని. వామపక్షాలు కొట్టిండి, ఉత్తర భారతీయ జనతా పార్టీ కొట్టి నితిన్ జయతలను పెట్టండి. కాంగ్రెస్ పార్టీని గెలిపించమని బాధ్యత చేయాలా? లేదుగా. బట్ రాహుల్ గాంధీ వరకు ఉంది. ఈవెన్ పెట్టిన తర్వాత మేమేం చేస్తాం? అందుకని నా అభిప్రాయం ప్రకారం ఎన్ని కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి ఉండే మీకు ఇచ్చిన కారణాల్లో 15 కారణాలు ఒకటే ఒక కారణం, దాన్ని చూసి ఓటేయండి. ఏది నేను ఇచ్చిన సంక్షేమ పదం, అది తప్పదు ఇంకేం లేదు. నా అభిప్రాయం ప్రకారం ఒక్కటి అడిషనల్గా అడుగుతాను ఇక్కడ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ తెలుసు ప్రజలకు మనం ఇన్ని సంక్షేమ పథకాలు చెప్పాము చేస్తున్నాము అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక మీదట ఇంకా కొన్ని పెంచి ఇస్తే ప్రజలు ఇంకా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని జగన్మోహన్ రెడ్డికో లేకపోతే మీరు అంటున్న సకల శాఖల వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కదా. ఎందుకు మేనిఫెస్టోని ఆకర్షణీయంగా తయారు చేయలేకపోయారు అనుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం ఎన్నికలో తను ఓడిపోతున్నాడని తెలుస్తూ ఉంటుంది, అంత విజయం తెలియదు. కానీ ఆయన లాస్ట్ మీట్ వరకు కాన్ఫిడెన్స్ని ప్రజలు ఉంచాలి. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నమ్ముతున్నాడు 130. ఎందుకంటే ఆఫ్ ద రికార్డ్ అని అనగానే ఇచ్చిన గ్రేట్ వైన్ కమ్యూనికేషను ఎస్ఆర్ గారికి వెళ్ళి ఇది 113 స్థానాలు వస్తాయండి మనకి ఇచ్చారంట. 112 నుంచి 113 స్థానాలు వస్తాయండి. ఇది ఇస్తే అవతల మనిషి నెగ్గినట్టే కదా, మన చంద్రబాబు నెగ్గినట్టే కదా. ఇలా అయితే మనం ప్యాస్ మార్కులు వేయించుకున్నట్టు ఆ నాన్నగారు నా 56 ప్యాస్ మార్కులు వచ్చింది, అలాగా 130 140 తక్కువ రావని చెప్పి లోపలికి వెళ్ళిపోయారంట. ఆయన బిలీవ్ చేస్తున్నాడు. అది అంగన్వాడీలో బతిమాలారు బొత్స గారును, తర్వాత జవహర్ రెడ్డి గారు. 1000 రూపాయలు చేద్దామంటే నేను అధికారంలోకి వస్తాను, జూలైలో చేస్తానంటే నమ్ముతున్నాడు నిజంగా. ఆయన నిజంగా కనుక నెగ్గడని నేను అంటే 99% ఈ కూటమి అధికారంలో వచ్చేటట్టు స్పష్టంగా కనపడుతుంది. 1% నేను ఎందుకన్నానంటే అద్భుతం జరగవచ్చు. 1978 ఏం జరిగిందో దయచేసి అందరూ చూసుకోండి. ఆ అద్భుతం జరగడానికి అవకాశం ఉంది. 1% నేను అన్ని దారులు మూసుకుపోయినాయి ఆయనకి. కానీ నేను ఇప్పుడు మీరు అన్నదే అన్ని దారులు మూసుకుపోయినాయి దాదాపుగా సాధ్యం. కానీ ఆయన అది సాధిస్తే అద్భుతం జరిగినట్టే. ఆయన విజయం సాధిస్తే ఇది చరిత్రలో ఇండియా చరిత్రలో రాసి పెట్టుకోవచ్చు. రాజకీయాలు ఏదైనా సాధ్యమేనండి. రైట్, రాజకీయాలు ఏదైనా సాధ్యమే. ఇవాళ ఆయన చేసిన మంచి పనులు ఉండొచ్చు కొన్ని 2-3, కానీ మీరు అనేకమైన అధికారాన్ని దుర్వినియోగం చేసే పనులు చాలా ఉన్నాయి. తను కక్షాదిం చేసిన పనులు చాలా ఉన్నాయి. మొత్తం అభివృద్ధి అయిపోయింది నేను అన్నండి. నేను మిగతా వాళ్ళ మాట్లాడుతాను. నేనులాగా లులు మాల్లో 1,20,000 ఉద్యోగాలు పోయినట్టు చెప్పడానికి చెవులో పూలు పెట్టుకున్నాను నేను. సరే, కానీ మిగతా వాటిని బ్యాటరీస్ని ఎలా పంపించారో ఇలాంటి దుర్మార్గమైన విషయాలు ఉన్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాల్లో 34 సీట్లు ఉన్నాయి. ఉత్తరాంధ్ర 34 సీట్లలో బిఫోర్ దిస్ ల్యాండ్ టైటిలింగ్ ఆఫ్టర్ ద మేనిఫెస్టో వచ్చిన తర్వాత 20 స్థానాలు తక్కువ కాకుండా కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఇది నేను ఇప్పుడు కాదు, నా 3 నెలల గురించి చెప్పి మంచి ఎక్కువ డిఫరెన్స్ కనపడాలి. ఏమైనా 2-3 సీట్లు పెరగచ్చు, 2-3 సీట్లు తగ్గవచ్చు. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో ఉన్న 34 సీట్లలో 20 సీట్లు తక్కువ కాకుండా కూటమికి వచ్చే అవకాశం ఉంది. 2-3 సీట్లు అటు ఇటు వేసుకోండి. కృష్ణా గుంటూరు జిల్లా ఉన్న 33 సీట్లు 25 నుంచి 27 సీట్లు 2-3 సీట్లు అటు వేసుకోండి, మళ్ళీ కూటమికి వచ్చే అవకాశం ఏర్పడుతుంది. ప్రకాశం నెల్లూరులో ఉన్న 22 సీట్లలో కనీసం 12+ సీట్లు కూటమికి వచ్చే అవకాశం ఏర్పడుతుంది. 82 సీట్లు ఉన్నాయి. మినిమం 82 నుంచి 85 సీట్లు వస్తాయి ఇక్కడ. రాయలసీమలో బిఫోర్ మోడీ గారి ముందు జగన్మోహన్ రెడ్డి గారికి 5 సీట్ల మించి వచ్చే అవకాశం కనపడలేదు. 20-25 జనం ఏమైనా చేసుకోవచ్చు. 20-25 సీట్లు అండి. యాక్చువల్ కడప జిల్లాలో కూడా 5 సీట్లు మొత్తం 50. ఇవాళ మాధవ్ రెడ్డి గారు దాదాపు 44% ఓటుకు వచ్చేసారని తెలుస్తూ ఉంది. అంచనా అది సర్వే కాదు. ఆఫ్జల్ గారు అనే అహ్మద్ గారు ఎవరు, ఆయన కాంగ్రెస్ క్యాండిడేట్కి 7% ఓట్లు వస్తుంది. షర్మిల గారికి పార్లమెంట్కి 16.8% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది పార్లమెంట్ సీట్లో కడప టౌన్ నుంచి, బద్వేల్ నుంచి, పులివెందు నుంచి మొత్తం డిపాజిట్ వస్తున్నారో నాకు తెలియదండి. టీడీపీ ఓట్లు దాదాపు 1,00,000 ఓట్లు ఉంటాయి. డిఫరెంట్ ఇష్యూ భూపేష్ రెడ్డి గారి దగ్గర. సరే, ఏదేమైనా ఇవాళ మొత్తం లెక్కేసుకుంటే రాయలసీమలో 20 సీట్లు 25 కన్ఫైన్ అవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు 30-35కి వెళ్ళిపోయారు. అందుకని రాయలసీమలో మీరు అంటున్నది 4 జిల్లాల్లో 22 వచ్చే అవకాశం ఉందా కూటమికి? ఇవాళ అనూహ్యంగా చిత్తూరు జిల్లాలో ఆఫ్టర్ ఎలక్షన్స్ పరిశీలకులు అంచనా నాట్ సర్వే శ్రీకాళహస్తి
అది నెగ్గే దట్ బార్డర్ ల్యాండ్. నగరి అవుట్రైటింగ్ నెగ్గుతుందండి గాలిబాని మహేష్ గారు. తిరుపతి జనసేనలోకి వచ్చేసింది. అవును. చిత్తూరు టఫ్ ఫైట్లోనే పాల్గొంది. పలంనేరు ఆకెప్పటి అమర్నాథ్ రెడ్డి గారు, పీలేరు కిషోర్ కుమార్ రెడ్డి గారు, లాస్ట్ బాల్ కిరణ్ గారు బెదరు, తర్వాత కుప్పం. 6-7 కాన్స్టిట్యున్సీలు కలప. బహుశా 94 రామూర్తి నాయుడు గారు చంద్రగిరి నెగ్గారు. ఈసారి నెగ్గితే రికార్డ్ అవుతుందని చెప్తున్నాను. చంద్రగిరి కూడా అవకాశం ఉందని అదే నేను అదే చెప్తున్నాను. అందువల్ల 6 సచివేడు, పూతలపట్టు, గంగాధర నెల్లూరులో సీటు వచ్చిందని చెప్తున్నాను. సచివేడు ఇండిపెండెంట్ పోటీ చేశారు, అది వైకాపా సీట్లు తీసుకుంటారు. అందుకని ఈ నేపథ్యంలో నేను అనుకున్న ఆశ్చర్యకరంగా అక్కడ 6-7 సీట్లు తగ్గితే 5 రావచ్చండి. కడపలో మాత్రం 5 సీట్లు పోటీ ఇచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మోడీ గారు వచ్చి చాలా హెల్ప్ చేశారు పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి. చిత్తూరు గురించి మాట్లాడి పొంగనూరు తర్వాత తమ్మలపల్లి గురించి మీరేమి రెండు తమ్మలపల్లిలో పోటీ ఉండొచ్చండి, డిఫరెంట్ ఇష్యూ. మదనపల్లిలో ఉండొచ్చు, డిఫరెంట్ ఇష్యూ. బట్ నా అభిప్రాయం ప్రకారం చెప్పాను, 6-7 స్థానాలు వస్తే ఒక స్థానం పోటీ రావచ్చు. అలాగే కర్నూలు జిల్లాలో ఉన్న 14 సీట్లలో శ్రీశైలం, ఎమ్మిగనూరు, కర్నూలు, ఆలగడ్డ, బనగానపల్లి ఈ సీట్లో తెలుగుదేశం 4-5 స్థానాలు తక్కువ కాకుండా అవకాశం పెడితే 1-2 సీట్లు రావచ్చు. కానీ అంతిమంగా నేను ఇందాక 80 సీట్లకి ఇవాళ 22 సీట్లు ఏదైతే యాడ్ చేశాను, తక్కువగా అయితే 22 అంటే 27 రావచ్చు. లేకపోతే కృష్ణా గుంటూరు జిల్లాలో ఇంకా తగ్గొచ్చండి వైఎస్ఆర్ వేసుకెళ్ళాం. అందుకని 105 స్థానాలు నేను లాస్ట్ టైం చెప్పింది బిఫోర్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆ ఇంపాక్ట్ ఎంత ఉంటుందనేది లెట్స్ వెయిట్ అండ్ సీ అండి. అందుకని నా అభిప్రాయంతో 20-30 సీట్లు, 123, 120 సీట్లు, 135 మ్యాక్సిమం వెళ్ళొచ్చు అంటున్నారండి. బట్ నా ఉద్దేశం ప్రకారం 100 to 105 ఐ పెగ్డ్ దేర్. ఆఫ్టర్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నేను తర్వాత అంటే నేను అది ఎంత అనేది మనకి లెట్స్ వెయిట్ అండ్ సీ. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. రైట్ సార్. అందుకని అండ్ లెట్స్ వెయిట్ అండ్ సీ. కొంతమంది 140, 150 దట్ డిఫరెంట్ ఇష్యూ. కడపలో కనుక 6 సీట్లు నెగ్గితే 140కి వెళ్ళిపోతారు. రాయలసీమ మోడీ గారి వల్ల అది కొంచెం జగన్మోహన్ రెడ్డి గారిని అయిందన్నాను. కానీ రూరల్ ఓటింగ్ మాత్రం చెప్తాను, మహిళల ఓటింగ్, అర్బన్ ఓటింగ్ మాస్ ఉన్న 52 సీట్లు, 50 సీట్లలో 40 సీట్లు నెగ్గే అవకాశం ఉంది. విశాఖపట్నంలో 2 సీట్లు మాత్రం టైట్ పోటీ ఇచ్చింది. ఆశ్చర్యకరం ఉండదు మీకు. 4 సీట్లు నెగ్గిన లాస్ట్ టైము విశాఖపట్నం నార్త్ సౌత్లో టైట్ పోటీ ఇచ్చింది. ఆశ్చర్యంగా అనిపిస్తుంది మీకు. టైట్ పోటీ ఇచ్చింది. జనసేన పోటీ చేస్తున్న తెనాల్లో కూడా 40,000 మెజార్టీ అంటున్నారు. కానీ మే కంబ్యాక్. పిఠాపురంలో కూడా 1,00,000 ఓట్లు, 70,000 ఓట్లు, 30,000 ఓట్లు, 20,000 ఓట్లు తీసుకొచ్చి మళ్ళీ పెరిగితే అంటే మనకు తెలియదు కదా మిగతాది పోల్సర్. అందుకని నా అభిప్రాయం ప్రకారం ఓవరాల్గా తీసుకుంటే కనుక లోకేష్ గారు కానీ వీళ్ళందరూ వెరీ క్లియర్లీ దేర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ విత్ కంపింగ్ మెజార్టీ. అది ఒక విధంగా హీరోయిజం అండి. ఆయన మిగతా విషయాల్లో కానీ ఎలా హీరోయిజం అంటే తన వర్గం లేని చోట తను ఓడిపోయిన దగ్గర అదే దగ్గర నిలబడి మిగతా వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు తను ఓడిపోయిన చంద్రగిరి నుంచి కాన్స్టిట్యున్సీ మార్చుకుని వెళ్ళిపోయారు, కుప్పలో కూర్చున్నారు. హూ మెరిట్ మేబీ మీకు అర్థమైంది. బాలకృష్ణ గారి కాన్స్టిట్యున్సీ, వాళ్ళ నాన్నగారి కాన్స్టిట్యున్సీ ఎప్పుడు ఓడిపోలేదు. 83 నుంచి వాళ్ళ కాన్స్టిట్యున్సీలు అనుకున్న ఒక కాన్స్టిట్యున్సీలో అలాంటి కాన్స్టిట్యున్సీలో బాలకృష్ణ గారు పోటీ చేశారు. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన కాన్స్టిట్యున్సీలో వీళ్ళ తోడళ్ళు గారు పోటీ చేస్తున్నారు, భరత్ గారు. కానీ ఈయన అతను లేని దగ్గర, అక్కడ అనేక ఇబ్బందులు ఉన్న దగ్గర ఆయన నిలబడి ఒకవేళ నెగ్గే అవకాశం చూసారా. దట్ ఈస్ కాల్డ్. సో ఓవరాల్గా మొత్తం నేను నెగ్గాలని కోరుకుంటలేదు కానీ ఎవరు కూడా నెగ్గే అవకాశం ఉందని చెప్తున్నాను. అదే సార్ నేను అంటుంది. స్టేట్ మొత్తం చూసుకున్నా కానీ లోకేష్ హీరోగా నిలబడే అవకాశం ఉంది. నేను ఐ డోంట్ నో మేక్ ఆ కామెంట్. అక్కడ ఓడిపోయే దగ్గర 1983-85లో డాక్టర్ ఎంఎస్ కోటేశ్వర గారు నెగ్గారు. కొన్ని విషయం అయింది మీకు తెలిసేది. తర్వాత నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు 1994లో పొత్తులో సిపిఎం నెగ్గింది. అది వేరు, అది 2 పార్టీలు పోటీ చేత ఒక విభిన్నమైన సిచ్యుయేషన్. అంటే లెక్క ప్రకారం 80 తర్వాత ఎన్నేళ్ళు అయిందండి ఇప్పటికి? 40 సంవత్సరాల నుంచి కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం జెండా ఎగరలేదు అక్కడ. ఫ్యాక్ట్ అది ఇవాళ. అందుకని అంటే కొన్నిసార్లు నేను ఐ డిఫర్ విత్ ప్రత్యేక హోదా విభజన హామీలు ఆ రోజు ఏం మాట్లాడారు, ఎందుకు షెడ్లో పెట్టేసరి నేను గట్టిగా నిలదీస్తాను. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం, వైకాపాని అంతకన్నా గట్టిగా నిలదీస్తాం. నిలదీసాం ఈ 5 సంవత్సరాలు అంతకన్నా గట్టిగా నిలదీసాం. మేజర్ మీడియా ఎగిపోతుంది. అందువల్ల బట్ ఓవరాల్గా నా అభిప్రాయం ఏంటంటే 100 to 105 సీట్స్ అండి. ఇది ల్యాండ్ టైటిల్ కనుక సక్సెస్ కనుక అంటే దాని ప్రజల్లో బాగా వెళ్ళిన మాట వస్తుంది. ఎంతవరకు వెళ్ళిందని డెప్త్ వెళ్ళింది కదా. 123 సీట్లు, 124 సీట్లు, 120 సీట్లు, 124, 124, 124 ఎత్తే వెళ్ళొచ్చండి. కానీ ఆ 1% ఛాన్స్ ఎందుకు ఇచ్చానంటే 1978లో చాలామంది మీరు గమనించండి,
మా ఊళ్ళో ఎవరికి తెలియని వదిన సత్యం గారు నెగ్గిపోయారు, ఎవరో కార్ డ్రైవర్కి ఇస్తే అన్ని నెగ్గిపోయారు. 1978లో ఇందిరాగాంధీ గారు మౌత్ పబ్లిసిటీ, మీ యూట్యూబ్ లేదు, టీవీ లేవు. అది 2019లో చూసాం కదా సార్. లేదు, 2019లో భయంకరమైన ప్రచారం అంతకుముందు 10 ఏళ్ళ నుంచి నడుస్తూ ఉంది, చాలా భయంకరంగా జరిగింది. వాళ్ళు నెగ్గుతారు. నేను 140 స్థానాలు మీ దగ్గర చెప్పాను, నేను 140 స్థానాలు నెగ్గుతుందని. అందువల్ల అదేం కాదండి. ఆ రోజు ఇదేం ఊహించింది, ఆ రోజు ఎవరు లేని దగ్గర ముక్కు మొహలేని క్యాండిడేట్లు. నేను అదే అంటున్నా, 2019లో కూడా అదే జరిగింది కదా. జరగలేదండి. 2012లో ఈ పార్టీ ఎస్టాబ్లిష్ అయింది. ఆ రోజు ఆయన ఇందిరాగాంధీ గారు కొత్త గుర్తు, ఏదో చేయి గుర్తు, ఆవు దూడ గుర్తు కాదు, నాగలపట్టిన గుర్తు కాదు, కంకివాళ్ళ గుర్తు కాదు, కొత్తగా వేశారు. ఎవరికి చేయి గుర్తు కూడా ఉందో లేదో తెలియదు. టెకేలం వచ్చిన అద్భుతం ఆ రోజు జరిగిందండి. దేశ రాజకీయాల్లో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ నెగ్గడం అనేది అద్భుతం. ఆ రోజు జనతా పార్టీకి 60, రెడ్డి కాంగ్రెస్ 30, 175 వీళ్ళకి వచ్చింది. అందుకని ఆ 1% ఛాన్స్ ఎందుకు ఇచ్చానంటే మహిళ, అది కూడా అర్బన్ మహిళల్లో ఎవరన్నా ఆల్ క్లాసెస్, అన్ని క్లాసెస్ వ్యతిరేకం ఉన్నాయి దాదాపుగా. ఓన్లీ రూరల్ మహిళల్లో ఎక్కువ శాతం కనుక పడితే ఆయన గట్టి పోటీ ఇచ్చి ఫీల్డ్లో గట్టి పోటీలో ఉండే అవకాశం ఉంది. నెగ్గుతాడు 100% సీట్లు, ఐ డోంట్ వాంట్ టు బై. ఫీల్డ్లో గట్టి పోటీ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.